ఎవరో ఏదో అనేస్తారు. అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతది అంతదా చేసేసేసి భూతద్దంలో పెట్టేసి చూసేసేసి ఇంకా అందరూ ఇలానే పాస్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో, అవన్నీ నమ్మగూడదు. అవన్నీ ఉత్త ట్రాష్. నా వేలో నన్నడిగితే నేను ఇలానే చెప్తాను. చక్కగా ఏకాదశి రోజు పొద్దున్నే లేసి తలస్నానం చేసి ఉండండి చెప్తాను. హ్మ్. చక్కగా ఏకాదశి రోజు పొద్దున్నే లేసి, తలస్నానం చేసి, వెంకటేశ్వర స్వామి ముందర ఒక దీపం వెలిగించి, చక్కగా పూజ చేసుకొని, ఒక మంత్రాచరణ చేసుకొని, మంత్రాలతో ఆయనకి పూజ చేసుకొని, మంత్రాలంటే గోవింద నామాలు చదువుకోండి చక్కగా. గోవింద నామాలు చదువుకొని, చక్కగా ఒక టెంపుల్‌కి వెళ్లి, అక్కడ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఏకాదశి రోజు. చక్కగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని, దేవుడికి దండం పెట్టుకొని, మన మనసులో మనం ఏది సంకల్పం చేసుకుంటామో, ఏ కోరికనేది ఉంటుంది మన మన మనసులో, అది చక్కగా వెంకటేశ్వర స్వామికి షేర్ చేసుకొని, ఆయనతో పంచుకొని, కాసేపు మనస్ఫూర్తిగా ఆడ గుడిలో కాసేపు కూర్చొని, హ్యాపీగా నామస్మరణ చేసుకొని వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ఆ రోజు పూజించుకొని, చక్కగా ఇంటికొచ్చేసేయండి. ఎంత బావుంటుందో. అంతేగాని వాళ్ళ కొడుకులున్నోళ్ళు ఇట జేయాలంట, కూతుర్లున్నోళ్ళు ఇట జేయాలంట, తల్లికి గండమంట, కొడుకు గండమంట. ఈ పిచ్చి మాటలన్నీ నమ్మకండి. ఇవన్నీ జస్ట్ పిచ్చి మాటలే అంట నన్నడిగితే మటుకు. ఏముంది మనం దేవుడిని